కుటుంబం అంటే రక్త సంబంధం కాదు, ప్రాణం పోయినా పట్టుకులాడే ఒకే ఒక్క నమ్మకం. కానీ ఈరోజు కార్లు పెరిగాయి, బంగ్లాలు పెరిగాయి, ఆఖరికి మనుషులు ఆహారాలు కూడా పెరిగాయి. కానీ అదే ఇంట్లో మనుషుల మీద ఉండాల్సిన ప్రేమ పూర్తిగా చచ్చిపోయింది. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. మన జీవితంలో మనం అడుగుపెట్టిన మొదటి దేవాలయం మన ఇల్లే. మొదటి గురువు అమ్మ, మొదటి భరోసా నాన్న, తోడుండే నేర అన్నదమ్ములు, ప్రాణమిచ్చే బంధం అక్క చెల్లెలు. అలాంటి పవిత్రమైన గుడి లాంటి ఇల్లు ఈరోజు నిశ్శబ్దంగా ఒక శ్మశానంగా మారిపోతుంది. గోడలకు రంగులున్నాయి కానీ ఆ గోడల మధ్య వినిపించాల్సిన నవ్వులు మాయమైపోయాయి. ఎంత దారుణ పరిస్థితిలో వచ్చేసామంటే కన్న కొడుకుతో 2 నిమిషాలు మాట్లాడాలన్నా ఆ తల్లి గుండె వణికిపోతుంది. ఏ మాట అంటే ఏ కొమ్ము ముందుతుందని భయపడిపోతుంది. ఒకప్పుడు తండ్రి ఇంటికి వస్తే కాళ్ళు చుట్టుకునే పిల్లలు ఈరోజు నాన్న పక్కన కూర్చున్న ఫోన్లో మునిగిపోతున్నారు. ఆ తండ్రి మనసులో ఏడుస్తూ ఒకటే అనుకుంటున్నాడు, నేను కన్న బిడ్డలకి తండ్రినా లేక కేవలం డబ్బులు డ్రా చేసుకునే ఏటీఎం మెషిన్నా? ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చే అన్నదమ్ములు ఈరోజు గజం భూమి కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ నలుగురిపై రక్తం మార్చుకుంటున్నారు. ఒకరు బాధ చూసి కన్నీరు పెట్టుకునే అక్కా చెల్లెలు పండుగలు కూడా ఫోన్ చేసి పలకరించలేనంత బిజీ అయిపోయారు. భార్య భర్తల మధ్య ప్రేమ స్థానంలో ఈరోజు ఇద్దరు రాజులు నడుపుతున్నాయి. నన్ను క్షమించు అనే ఒక చిన్న మాట అనడానికి మన అహంకారం అడ్డొచ్చేస్తుంది. బంధాలను చంపుకుని బతుకుతున్నాం. మనం మన పిల్లలకి ర్యాంకులు రావడం నేర్పించాం, లక్షలు సంపాదించడం నేర్పించాం. కానీ తల్లిగా ఉన్న రక్త సంబంధాన్ని ఎలా గౌరవించాలో నేర్పించడం మర్చిపోయాం. ₹1,00,000 సాఫ్ట్వేర్ నేర్పించాం, కానీ మనసుని గెలుచుకునే సిలబస్ నేర్పించడం మర్చిపోయాం. ఈరోజు ఖరీదైన మంచాలు ఉన్నాయి కానీ ప్రశాంతమైన నిద్ర లేదు. పుట్టినరోజు 100 మెసేజ్లు వస్తున్నాయి కానీ తల నిమిడి జీవించి అమ్మా నాన్న చేతులు లేవు. రేపు పొద్దున్న నువ్వు ఒంటరిగా ఏడ్చినప్పుడు ఆ కన్నీళ్ళు చూడడానికి ఒక చెయ్యి కూడా ముందుకు రాదు. కుటుంబం అనేది ఒక అందమైన పూలదండ లాంటిది. ఏ పువ్వు కాపు విడిపోతే దండకి విలువ ఉండదు. చిన్న చిన్న రోజులకి పనిమాల ఆహాలకు పోయి బంధాలను తెలుసుకోకండి. ఈ వీడియో చూసిన వెంటనే ఆ ఫోన్ పక్కన పెట్టండి. వెళ్ళి మీ అమ్మ నాన్నలతో ఒక 5 నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడండి. మీ అన్నదమ్ముల్ని కౌగిలించుకోండి. మీ అక్కా చెల్లిని ప్రేమగా పలకరించండి. భార్య భర్తలో గెలవడానికి కాదు, కలిసి బతకడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నువ్వు చనిపోయాక నీ శవాన్ని వేయడానికి 100 మంది వస్తారు, కానీ నువ్వు బ్రతుకున్నప్పుడు నీ మనసును మోసేది కేవలం నీ కుటుంబం మాత్రమే. బంధాలను కాపాడుకున్నాం, మనసుని బ్రతికిద్దాం.